ఆదాని పోర్ట్ కాలుష్యంపై అలుపెరుగని యువత పోరు. ఆదాని గంగవరం పోర్ట్ వెదజల్లుతోన్న వాయు కాలుష్యం మరియు రోడ్లు, డ్రైనేజ్లతో పాటు వీధి లైట్ల వెలుతురు సమస్యలపై చైతన్యం కల స్థానికులు మరియు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు మొక్కవోని దీక్షతో కృషి చేస్తున్నారు. వీరు చేస్తోన్న నిరంతర కృషి స్థానికుల ప్రశంసలు పొందుతోంది. అయితే అధికార గణం, స్థానిక ప్రజాప్రతినిధులు కూడా తగినంత శ్రద్ధ చూపితే స్థానికుల ప్రాణాలకు, కాలుష్య నియంత్రణకు మరికొంత ఫలితం ఉంటుందని స్థానికులు ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలో విశాఖ నగరంలో కాలుష్యంపై పలు అంశాలతో ఒక ప్రణాళిక తయారు చేస్తున్న గ్రేటర్ విశాఖపట్నం సిటిజన్స్ ఫోరం జీవీసీఎఫ్ ప్రత్యేకంగా గాజువాక ప్రాంతంలో ఈ అత్యంత ప్రమాదకరమైన కాలుష్యంపై ఒక నిర్దిష్టమైన నివేదిక రూపొందిస్తోంది. సంబంధిత అన్ని శాఖలను సంప్రదించి ఒక శాశ్వత పరిష్కారం కనుగొనే దిశగా కృషి చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపడుతోంది. వాయిస్ ఆఫ్ గాజువాక సౌజన్యంతో ఈ ప్రత్యేక కార్యక్రమం మార్చి 1వ తేదీ 2026 ఆదివారం ఉదయం 9:30 గంటలకు గాజువాక, కనితి రోడ్డులోని లయన్స్ క్లబ్ కమ్యూనిటీ హాలులో జరగనున్నది. దీనికి స్థానికులంతా ఆహ్వానితులే. అండి, ఇది కర్నవానపాలెంకి వెళ్ళే రోడ్లో ఇది ఇంకా క్లీన్ ఇది ఇంజనీరింగ్ సెక్షన్ కొద్దిగా చెప్పండి సార్. ఇది మొత్తం ఈ సాలిడ్ వేస్ట్ అంతా కూడా తీయాలి. ఇక్కడ వర్క్ అవుతుంది, మళ్ళీ అగైన్ ఈ డస్టే రోడ్డు పైకి వచ్చేస్తుందండి. ఎందుకంటే ఆల్రెడీ మీకు తెలుసు కదా క్రిటికల్ సిచ్యువేషన్ ప్యానిక్లో ఉంది. ఇది పైన క్లీన్ చేసి కుప్పలు పెట్టేస్తున్నారు. ఇగో ఇదంతా వదిలేస్తున్నారు. ఇది పైన బూడిద అంతా ఇల్లుగా చీపురు వాడట్లేదండి లక్ష్మణ్ గారు. సార్ చూడండి, జస్ట్ ఏదో చిన్న చిన్న 2-3 కుప్పలు పెట్టేసి చేసేస్తున్నారు. ఇంకా డీప్ క్లీనింగ్ చేయమని చెప్పాలి. లేదంటే సింపుల్గా ఈ బూడిదంతా లెగిసిపోద్ది, ఒక బండి రాగానే లెగిసిపోద్ది ఈజీగా. క్లీనింగ్ అవుతుంది కానీ ఇక్కడ ఇంకా కుప్పలు అయితే ఫుల్గా ఎత్తట్లేదండి. పైనే అలా ఈ షవల్తో క్లీన్ చేస్తున్నారు. చీపురిని ఫుల్గా యూజ్ చేసి డీప్గా లాగట్లేదు. దానివల్ల బూడిద మాత్రం సేమ్ అలాగే లెగుస్తుంది. లారీ వెళ్ళిపోయావా ఇటు మీద నుంచి వెంటనే తీసేయాలి మనం. ఇది ఓవర్ హైట్ లోడ్ సార్. ఇది AP 39 UC 6668 ఓవర్ హైట్ లోడ్. కొంచెం దీనికి చలన ఇంకోటి ఇదొకటి AP 39 WK 4929. ఏంటి లోడు? లోడ్ ఏంటి? ఐరన్. ఎక్కడి నుంచి ఎక్కడికి? ఐరన్ ఓరా? ఇళ్ళకి వెళ్తున్నారేంటి? ఓరా ఇది? ఐరన్ ఓరా? అంత లైట్ ఎందుకు వేశారు? లైట్ వెయిట్ అయితే కింద పడిపోద్ది కదా, మీకు ఫైన్లు పడతాయి. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. చూడండి ఇష్టం వచ్చినట్టు. AP 39 WK 4929, AP 39 WK 5929. వీళ్ళు ముగ్గురికి ఫైన్ కూడా సార్. ఇంత ఓవర్ హైట్ ఐరన్ లోడ్, ఐరన్ ఓవర్ ఏమొచ్చి ఇంత ఓవర్ హైట్ వేసుకొని వచ్చేస్తే రోడ్ల మీద పడిపోతున్నాయి. ఇదిగోండి ఇదంతా ఇలా క్లీన్ చేయాల్సి వస్తుంది. చూడండి, వాళ్ళు ఓవర్ హైట్ లోడ్ వేయడం వలన మహా అయితే ఒక 2,000-3,000 రూపాయలు సేవ్ చేస్తారు. కానీ ఇక్కడ అదే డబ్బులు ఖర్చు పెడుతున్నాం. సో ఈ ఓవర్ హైట్ లోడ్ AP 39 WK 3929 ఇవన్నీ కూడా ఒకరివే.
ఇవన్నీ కూడా ఒక్కరిదే. ఇంత ఓవర్ హైట్ లోడ్ వేయకుండా చూడాల్సిన బాధ్యత మనకి ఎంతైనా ఉంది. అవే డబ్బులు, ఓవర్ హైట్ లోడ్ వేసిన డబ్బులు ఇక్కడ మనం ఈ విధంగా ఖర్చు పెడుతున్నాం. ప్రజల ఆరోగ్యాలు కూడా దెబ్బతింటున్నాయి. సో దీన్ని మనం కంపల్సరీ తక్షణమే కంట్రోల్ చేయాలి. నా పేరు లక్ష్మణ గుంటరెడ్డి, సోషల్ సర్వీస్, విశాఖపట్నం. ఇది జగ్గు జంక్షన్ నుంచి కృష్ణదేవరాయ నగర్ వెళ్ళే రూట్లో కనుక్కోవడం జరిగింది. ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇమీడియట్గా దాని మీద యాక్షన్ తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము. Don't forget to like, subscribe and share the videos.